వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ఇది మహిళలకు గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే ఏకంగా 1000కి పైగా తగ్గడం గమనార్హం. వరుసగా గోల్డ్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ తగ్గింపు బిగ్ రిలీఫ్ గా చెప్పొచ్చు. అటు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు అంతకంతకు పెరుగుతూ మహిళలకు గట్టి షాక్ ఇస్తున్నాయి. బంగారం ధరల బగబగతో సామాన్యుల జేబులు గుల్లవుతున్నాయి. ఏడాది కిందట సుమారు 70,000 ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు ఏకంగా 1,20,000 మార్కును దాటింది. అంటే ఒక్క ఏడాదిలోనే బంగారం ధర 60% పెరగడం గమనార్హం. అయితే ఇవాళ బంగారం ధరలు తగ్గడం కొంత రిలీఫ్ ఇచ్చాయి. ఇవాళ గోల్డ్ ధరలు ఏకంగా 1000కి తగ్గింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,24,480గా ఉంది. నిన్న ఇది 1,25,620గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,14,100గా ఉంది. ఇది నిన్న 1,15,150గా ఉంది. బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,24,480గా ఉంది. ఈ ధర నిన్న 1,25,620గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,14,100 ఉండగా నిన్నటి ధర 1,15,150గా ఉంది. అంటే నిన్నటికి ఇవాళటికి బంగారం ధరలు 1,140 రూపాయలు పెరిగింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 93,360గా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల 10 తులాల బంగారం 1,24,480గా ఉంది. నిన్నటి ధర 1,25,620గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,14,100గా ఉండగా నిన్నటి ధర 1,15,150గా ఉంది. వరుసగా 3 రోజుల ముందు వరుసగా 4-5 రోజుల తరువాత కూడా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఈ నెల 25న 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,250 పెరిగింది. దాంతో మహిళలకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇవాళ తిరిగి బంగారం ధరలు తగ్గటం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. వెండి ధరలు ఇక వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో తులం వెండి ధర 1,700గా ఉంది. ఇక కిలో వెండి ధర 1,70,000గా ఉంది. నిన్నటికి ఇవాళకి వెండి ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇక విజయవాడలో 10 గ్రాముల వెండి 1,700గా ఉండగా కిలో వెండి 1,70,000గా ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం S4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.